మంజుమల్ బాయ్స్ అని ఓ సినిమా వచ్చింది గా నడమ దోస్తులంతా టూర్కు పోతే ఒక ఆయన గుహ లోపట పడిపోతాడు. పోలీసులు స్పెషల్ టీంలు ఎంత తిప్పలు పడ్డా ఫాయిదా లేకుంటే ఆఖరికి ఓ దోస్తు తాడు కట్టుకొని లోపలికి పోయి ఆ మనిషిని మీదికి తీసుకొస్తాడు. ఏదన్నా అద్భుతం జరిగి గీ ఎనమండుగురిని కూడా బయటికి తీసుకొస్తే బాగుండు. లోపట ఎట్లున్నారో ఏమో. ఇయాల కూడా జాడబడలే. ఇప్పటికి 4 రోజులు మిలిటరీ స్పెషల్ టీములు వందల మందికి మీద తిప్పలు పడుతున్నా దగ్గరికి ఓవుడైతే అయితలేదు. 12 కిలోమీటర్లు రైళ్ల పోయి ఆడికెళ్ళి 1.5 కిలోమీటర్ల నడిచిరట. ఇంకో 1/2 కిలోమీటర్ల దూరంలో టక్కరైందట గా దినం. బోరింగ్ మిషన్ మీద మట్టి పెడలు పడే వరకు ముంగట్ కడిగేయలేని పరిస్థితి. గింతంత బురద, నీళ్ల మడుగు. ఖరాబైన కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేసి లోపలికి పోయే ఉపాయం చేస్తుండ్రు. అంటే అది మన అన్ని రకరకాలుగా ప్రయత్నం చేసి ఎట్లా అది చేయాలి, అదే దీని గురించి ఇది టీం పంపించేస్తున్నాము. మంత్రులు పోయి పనులు అరుచుకుంటున్నారు. ఇట్లా చిక్కవడ్డోళ్ళని కాపాడుట్ల పేరు పోయినోళ్లను దేశం అంతటికెళ్ళి రప్పించిండ్రు. ఆ ప్రాణాలు కాపాడడానికి సర్వశక్తులు డిస్టర్బ్ పదే మనం చేస్తున్నా. పైనుంచి కూడా సైడ్ నుంచి కూడా యాక్సెస్ చేయాలి. ఎస్ఎల్బిసి సొరంగంలా ఇంత పెద్ద ప్రమాదం జరిగితే సీఎం ఎందుకు పోలేదని బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది. ఒక యాక్సిడెంట్ జరిగితే రాజకీయ లబ్ధి పొందే వాళ్ళకి జనం చీకొడుతారు. ఎవల రాజకీయం ఎట్లున్నా లోపట చిక్కబడ్డ 8 మంది జప్పున బయటికి రావాలని కోరుకుందాం.